హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈరోజు వచ్చేసి నేను ఒక బిగ్ ఛాలెంజ్ తీసుకున్నాను అనమాట. మా వైఫ్, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు కొత్తగూడెంలో మా చుట్టాల వాళ్ళది పెళ్ళి ఉంటే వెళ్తున్నారనమాట. ఈ ఎండలకు భయపడి నేను రానని చెప్పేశాను అనమాట. అంత ముందు రోజు నేను బాగా ఆ ఎండకు బయటకు వెళ్ళొచ్చాను, నేనైతే రాలేను, దయచేసి మీరు వెళ్ళండి అని చెప్పాను. వాళ్ళనైతే పంపించాను. మీరు బాబునైతే వద్దులే, ఎండలు బాగా ఉన్నాయి కానీ నేను క్యారీ చేస్తానంటే వద్దని చెప్పింది. ఏం పర్వాలేదు నేను చూసుకుంటా అని చెప్పేసి టిఫిన్ చేసి వాళ్ళని బస్ స్టాండ్లో బస్ ఎక్కించి ఇంక వాళ్ళ సండే కాబట్టి చర్చికి వచ్చాం, నేను మా బాబు. ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ చేశాను అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలి, ఆయురారోగ్యాలతో మంచిగా సంతోషంగా ఉండాలని ప్రేయర్ చేశాను. మా బాబుకు వాటర్ ఇస్తున్నాడు అనమాట. వాటర్ అవుతున్నాయని చెప్పేసి క్రాంకీ చేస్తాడేమని భయపడ్డాను. సో మొత్తానికైతే బాగానే ఉన్నాడు. మా మదర్కి చెప్పాను నేను ఇంటికి వస్తున్నా, బాబుని తీసుకుని అని చెప్పాను అనమాట. దేవుడికి బాయ్ చెప్పంటే చెప్తున్నాడు. సో ఇంకా ఇంటికైతే వచ్చేసాం, చల్లగా కూలర్ వేసుకున్నాం అనమాట. ఇంకా మా అమ్మ పట్టుకుంటాను ఆడిస్తుంటే ఆడుతూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ మా మదర్ వంట చేస్తూ వాడితో ఆడుకుంటూ నాతో సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా మా ఫాదర్ కూడా వచ్చారు. మంచి క్వాలిటీ టైం మా ఫాదర్ అండ్ మదర్ మా బాబుతో స్పెండ్ చేసి చక్కగా తినిపించాను అనమాట. మటన్ వేసి తిన్నాడు. ఇంకా తర్వాత పడుకుంటా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఇంకా పడుకోబెట్టాను. ఎడవడం అంటే అదొక లాంటి వేడుపు అనమాట. ఇంకా అన్నం తినిపించేసి పడుకోబెట్టాను. ఎంతమంది ఇలా వైఫ్లకి హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎంతమంది లేడీస్ కూడా గ్రాటిట్యూడ్ కలిగి ఉంటారు హస్బెండ్స్కి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన పిల్లల్ని మనమే చూసుకోవాలి కదండి, మగ ఆడ అంత తేడా ఏం లేదు. మన పిల్లల్ని మనమే పెంచుకోవాలి ఎప్పుడైనా సరే. మొత్తానికి ఒక 3 గంటలు నిద్ర తీసి మళ్ళీ లేచి సాయంత్రం ఒకటే ఆట అనమాట. కాసేపు ఆడుకున్నాడు. అటు ఇటు స్నాక్స్ బిస్కెట్స్ అట్లా ఇచ్చాను. సో ఇక బిస్కెట్లు అన్నీ తినేసి ఆడుకొని ఇంకా వాళ్ళ మదర్ వచ్చింది. 6 అయిందనమాట. వాళ్ళ మదర్, వాళ్ళ తాతయ్య, వాళ్ళ అమ్మమ్మ వచ్చిందంటే వెళ్తున్నాము. మా అమ్మకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బాయ్ చెప్తున్నాడు. చూడండి ఫ్లయింగ్ కిస్ ఎంత బాగా ఇస్తున్నాడు. మొత్తానికి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఇంత క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఇంకా వాళ్ళ అమ్మకు దగ్గరికి వెళ్తున్నాడు. మొత్తానికి అమ్మ అంటే అదొక ఇది కదండి. మా బాబు ఇన్ని గంటలు మొదటిసారి వాళ్ళ అమ్మకు దూరంగా ఉండడం అనమాట. సో మొత్తానికైతే నన్ను ఏమి ఇబ్బంది పెట్టలే, బాగానే ఉన్నాడు. ఇంకా వాళ్ళ అమ్మని చూడగానే చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడు. అమ్మ అంటే అదొక ప్రేమ కదండి. తల్లిదండ్రులకి ఎంతగానో ఉంటుంది కదా పిల్లల మీద. మా వైఫ్ కూడా వాడిని తీసుకొని బాగా ఎమోషనల్గా ఫీల్ అయిందనమాట. మొత్తానికైతే మా డే ఇలా గడిచిపోయింది. మా వీడియోస్కి ఇంకా మీకు ఇలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలానే మీ ఇంట్లో వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉండండి. మన పిల్లల్ని మనమే చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా బ్రతకాలి. అంటిల్ దెన్ బాయ్.